ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదజాలరిపేటలోని అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్లో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవివి మురళీమోహన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చెట్లను విస్తృతంగా నాటడం ద్వారా నీడతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని తెలిపారు. అలాగే నీటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును ఉపయోగించడం వల్ల మానవ ఆరోగ్యానికి హానికరమైన పార్టిక్యులేట్ మ్యాటర్ వాతావరణంలోకి విడుదలవుతోందని, అందువల్ల విద్యుత్ వినియోగానికి అవసరమైన మేరకే పరిమితం చేయాలని సూచించారు. అలాగే మోటార్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యకారక వాయువులు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, వీలైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించడం లేదా విద్యుత్ ఆధారిత వాహనాలను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని వివరించారు. అవగాహన కార్యక్రమం అనంతరం గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్కు చెందిన కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి శారద, డాక్టర్ ఎంవివి మురళీమోహన్తో కలిసి అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అధ్యాపకులు, అర్బన్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది, పెదజాలరిపేట నివాసితులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం, నీటిని ఆదా చేయడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలను చేపట్టాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.